వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుద్దిగుంట. మీరు చూస్తున్నారు 2 BHK నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్. ఇది మనకి రాంపల్లి లొకేషన్లో వస్తుంది. రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గరగా వస్తుందండి. అదేవిధంగా ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి మనకి టోటల్ 160 స్క్వేర్ యార్డ్స్లో టోటల్ మనకి 1300 SFT వస్తుంది. ఈ వీడియోలో నేను మీకు ఇండిపెండెంట్ హౌస్ మొత్తం టూర్ చేసి చూపిస్తాను. అదేవిధంగా ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ ఛానల్లో రెగ్యులర్గా తీసుకొని వస్తున్నాను, మీరు చెక్ చేయొచ్చు. అదేవిధంగా ఈ ఇండిపెండెంట్ హౌస్ పిక్చర్స్ కూడా మీరు చెక్ చేయాలనుకుంటే నేను వెబ్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అది కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇక డిలే చేయకుండా ఈ ప్రాపర్టీ మొత్తం టూర్ చేసి చూద్దాం. ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలోనే ఇస్తాను. సో స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో మొత్తం చెక్ చేయండి. ఇక డిలే చేయకుండా మనం ప్రాపర్టీ మొత్తం టూర్ చేసి చూద్దాం. మనకి 25 ఫీట్ రోడ్లో చాలా బాగా వస్తుంది. మీరు ర్యాంప్ కూడా గమనించవచ్చు. మంచిగా గ్రానైట్ తోటి వచ్చి ఈ విధంగా చాలా బాగా వచ్చింది. కాంక్రీట్ కూడా యూజ్ చేశారు. మనకి చెట్లు పెట్టుకోవడానికి కాస్త ప్లేస్ కూడా వచ్చి చాలా బాగా వస్తుంది. మీరు ముఖ్యంగా గేట్ గమనించవచ్చు. మొత్తం హై ప్రెషర్ లామినేట్ యూజ్ చేసి గేట్స్ వచ్చాయండి. మనకైతే వైట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్స్తో గేట్ బీమ్స్ కూడా టైల్స్ వచ్చి చాలా బాగా వచ్చిందండి. ఇంటి ఎలివేషన్ కూడా మీరు గమనిస్తే మనకి మొత్తం మిలిటరీ గ్రే కలర్ యూస్ చేసి ఎల్లో కలర్ కూడా యూస్ చేసి చాలా బాగా వచ్చింది. వైట్ కలర్ కూడా యూస్ చేశారు. మొత్తం టెక్స్చర్ ఫినిష్ అయితే వచ్చింది బయట ఎలివేషన్లో. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాను. మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో ముందుగా మీరు గమనిస్తే బోర్వెల్ అయితే వచ్చిందండి. ఇది మనకి 400 ఫీట్ దాకా డిగ్ చేశారు. మున్సిపల్ వాటర్ స్టోరేజ్ కూడా మనకి 7,000 లీటర్ కెపాసిటీ వస్తుంది. సో మనకి 1000 లీటర్ ట్యాంక్ కూడా తెప్పించారు. అదేవిధంగా ఇక్కడ మీరు స్టెప్స్ కింద గమనిస్తే ఈ విధంగా చాలా స్పేషియస్గా అయితే వస్తుందండి. మొత్తం గ్రానైట్ యూజ్ చేశారు. మనకు వాష్ ఏరియా కూడా ఇక్కడే వస్తుంది. మీరు స్టేర్స్ కూడా గమనిస్తే మొత్తం మనకి గ్రానైట్ తోటి స్టీల్ రేడింగ్ వచ్చి చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మొత్తం మనకి ఇంటికి UPVC విండోస్ యూజ్ చేశారు. ఇంటి ఎలివేషన్ మీరు గమనిస్తే మనకి ఈ విధంగా క్రీమ్ బీచ్ కలర్ టైల్స్ తోటి గ్లాస్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి. మీరు చూడవచ్చు, అది కూడా చాలా బాగా వచ్చింది. నేను మీకు ఇంటి లోపల వెళ్ళి చూపించే ముందు మీరు గమనిస్తే మనకి ఈ విధంగా సెట్ బ్యాక్స్ అయితే ఈ విధంగా వచ్చింది. మనకి రోడ్ ఫేసింగ్ 23 వస్తుంది. డెప్త్ వచ్చి 65 వస్తుంది. టోటల్ 166 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి నేను మీకు ఇంటి లోపల తీసుకొచ్చాను. మీరు గమనిస్తే మనకి మొత్తం టేక్ వుడ్ తోటే ఇండియన్ డోర్స్ వచ్చాయి. అదేవిధంగా ఫ్లోరింగ్ మీరు గమనించవచ్చు. మనకి 2x4 డైమెన్షన్స్తో ఈ విధంగా ఫ్లోరింగ్ అయితే వచ్చింది. మీరు చూడవచ్చు, చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి. నేను ఇప్పుడు హాల్లో ఉన్నాను. మీరు మనకి హాల్లో ఈస్ట్ సైడ్లో కూడా ఒకటి డోర్ అయితే వచ్చింది. ఈ విధంగా మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ వచ్చి ఈ విధంగా ఈస్ట్ సైడ్ డోర్ అయితే వచ్చింది. అదేవిధంగా ఒకటి 5x5 డైమెన్షన్స్తో ఉన్న విండో కూడా వచ్చిందండి. UPVC విండో మీరు గమనించవచ్చు, చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మనకి టీవీ క్యాబినెట్ అనేది ఇక్కడ వస్తుంది ఎదురుగా. మీరు చూడవచ్చు, చాలా స్పేషియస్గా వచ్చిందండి. అక్కడ ఒక 2 సీటర్ సోఫా, ఇక్కడ L షేప్లో ఒక 6 మెంబర్స్ 5 మెంబర్స్ కెపాసిటీ వస్తుందండి. సోఫా కూడా చాలా బాగా వస్తుంది. ఎక్సలెంట్గా ఉందండి రూమ్ అయితే ఇది. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి చూపిస్తాను. తర్వాత నేను డైనింగ్ నుంచి కిచెన్ రూమ్ తీసుకొని వెళ్ళి మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. సో మీరు ఫాల్ సీలింగ్ గమనించవచ్చు. ముందు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఈ విధంగా వచ్చి చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఫ్లోర్ కూడా మొత్తం 2x4 వర్టిఫైడ్ టైల్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మీరు గమనిస్తే 3x5 డైమెన్షన్స్తో ఉన్న మనకి విండోస్ అయితే వచ్చాయి. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనిస్తే వెస్ట్ సైడ్లో 5x5 డైమెన్షన్స్తో ఉన్న ఒక UPVC విండో కూడా వచ్చింది. చాలా బాగా వచ్చిందండి. చాలా స్పేషియస్గా రూమ్స్ అయితే వచ్చాయి. టోటల్ 166 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. చాలా బాగా వచ్చింది. మనకి ఇది టాయిలెట్ బాత్ కామన్ టాయిలెట్ వస్తుందండి. ఇది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్లో వచ్చింది. అదేవిధంగా ఇది డైనింగ్ రూమ్. మీరు చూడొచ్చు, మనకి 6 టేబుల్ లేదా 4 టేబుల్ రెక్టాంగిల్ టేబుల్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. చాలా స్పేషియస్గా వస్తుంది. ఇంకొకటి 5x5 విండో ఒకటి ఈస్ట్ సైడ్లో వచ్చింది. మనకి ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వాష్ యూనిట్ వస్తుందండి. చాలా నీట్గా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి పూజా రూమ్ అనేది ఈ విధంగా వస్తుందండి. ఒక పెద్దవారు చిన్నవారు కూర్చొని పూజ చేసుకోవడానికి స్పేస్ అయితే బాగా వచ్చింది. ఈ విధంగా చాలా బాగా వచ్చింది. మన కిచెన్ రూమ్ కూడా మీరు చూస్తున్నారు, కానీ కిచెన్ రూమ్ కూడా చాలా బాగా వచ్చింది. షెల్ఫ్స్ కూడా చాలా మంచిగా వచ్చి మనకి ఈస్ట్ సైడ్ కూడా కిచెన్ రూమ్ నుంచి ఎంట్రన్స్ వచ్చింది. ఈ విధంగా మీరు గమనించవచ్చు. ఈస్ట్ సైడ్ నుంచి ఈ విధంగా డోర్ అయితే వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఒకటి UPVC విండో 3x3 డైమెన్షన్స్తో వచ్చింది. 7 ఫీట్ హైట్ వరకు టైల్స్ కూడా ఇచ్చారు. మనకి ప్యూరిఫైయర్కి వాటర్ చిమ్నీకి అన్నిటికీ పోర్ట్స్ అయితే సరిపోయాయి. మీరు అది కూడా గమనించవచ్చు. ఈ విధంగా మనకి షెల్ఫ్స్ కూడా చాలా బాగా వచ్చిందండి. షెల్ఫ్స్ కూడా చాలా బాగా వచ్చింది, మీరు గమనించవచ్చు. షెల్ఫ్స్ అనేవి కూడా ఎక్సలెంట్గా వచ్చాయి.
సో ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ తీసుకొని వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. మనకు మాస్టర్ బెడ్రూమ్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో రెండిట్లో కూడా కింగ్ సైజ్ బెడ్ యూస్ చేసుకోవచ్చు, అంత స్పేస్ అయితే ఉంది. మనకి అల్మారా స్పేస్ కూడా వచ్చింది, ఇక్కడ గమనించవచ్చు. ఒకటి 5x5 విండోస్, వెస్ట్ సైడ్లో విండో వచ్చింది, సౌత్ సైడ్లో ఒకటి 2x5 డైమెన్షన్స్తో విండో కూడా వచ్చిందండి. చాలా బాగా వచ్చింది, ఈ విధంగా ఎక్సలెంట్గా ఉంది. మనకి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ టాయిలెట్ బాత్తో ఈ విధంగా వచ్చిందండి. కమాట్స్ కూడా ఆల్రెడీ తీసుకొచ్చి మనకు పెట్టారు. టైల్స్ కూడా మీరు గమనించవచ్చు, మనకు టైల్స్ కూడా ఈ విధంగా ఎక్సలెంట్గా వచ్చాయి. మనకి 7 feet హైట్ వరకు టైల్స్ కూడా వచ్చింది, చాలా బాగుంది. మీరు ఫాల్ సీలింగ్ కూడా ఒక్కసారి మళ్ళీ చూడొచ్చు, ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఇవన్నీ నేను లైట్స్ లేకుండా, లైట్స్ ఆన్ చేయకుండా డే లైట్ కండిషన్స్లో తీసానండి. పవర్ ఇప్పుడు ప్రస్తుతానికైతే లేదు. సో నేను డే లైట్ కండిషన్స్లోనే మీకు ఇండిపెండెంట్ హౌస్ మొత్తం చూపించాను. ఇంతసేపు మీరు నార్త్ ఫేసింగ్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ 166 స్క్వేర్ యార్డ్స్లో 23x65 డైమెన్షన్స్తో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి 90 lakhs కోట్ చేస్తున్నారు. రాంపల్లిలో వస్తుంది, నాగారం మున్సిపాలిటీ. ఒకవేళ ప్రైస్, లొకేషన్ రెండు మీకు మ్యాచ్ అవుతే మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. నేను ఈ ఇండిపెండెంట్ హౌస్ పిక్చర్స్ కూడా నేను మీకు వెబ్సైట్లో పోస్ట్ చేస్తున్నాను, లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చెక్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను. మీకు ఏదైనా ఇండిపెండెంట్ హౌస్ నచ్చితే మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. ప్రాపర్టీ డీటెయిల్స్ తోటి నేను మీకు సైట్ విజిట్ చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాను. మరొక ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.